వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్. సో గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్ అనేది మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అండి. సో మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అందరూ కూడా పీడిఎఫ్స్ కోసం. సో దీంట్లో అన్ని వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి దీంట్లోనే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో టెలిగ్రామ్ ఛానల్ నేమ్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు క్లాస్ వచ్చేసి మనం హ్యూమన్ డిసీజెస్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూస్తాము. సో మానవ వ్యాధుల సంబంధిత ప్రశ్నలు అనేవి చూద్దామండి. సో డిసీజెస్ అంటే మనం దీంట్లో వైరస్కి సంబంధించినవి ఏంటివి, బ్యాక్టీరియా వలన కలుగజేసేటటువంటి వ్యాధులు ఏంటివి, అలాగే ప్రోటోజోవా వ్యాధులు, అలాగే శిలీంధ్రాలకు సంబంధించిన వ్యాధులు. సో ఇలాంటి టైప్ ఆఫ్ డిసీజెస్ గురించి మనం ఈరోజు దానికి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి చూద్దాము, మోడల్ క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్, a certain patient is suspected to be suffering from acquired immunodeficiency syndrome, that means AIDS, AIDS. Which diagnostic technique will you recommend for its detection? సో ఒక నిర్దిష్ట రోగి అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్తో బాధపడుతున్నట్లు అనుమానించడం జరుగుతుంది. అయితే దాన్ని గుర్తించడానికి మీరు ఏ రోగ నిర్ధారణ పద్ధతిని సిఫార్సు చేయడం జరుగుతుంది? ఓకే, సో మనకి ఎయిడ్స్ గురించి చూస్తే ఎయిడ్స్ అనేది మనకి ఫుల్ నేమ్ ఏంటిది, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్, రైట్. సో దీని ఎయిడ్స్ కలగజేసే వైరస్ ఏంటి, మనకి వైరస్ పేరు హెచ్ఐవి. ఓకే, సో హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అంటాము, రైట్. సో ఈ హెచ్ఐవి వైరస్ అనేది ఏ కుటుంబానికి చెందింది, ఇది మనకి రెట్రోవిరిడే. ఓకే, సో రెట్రోవిరిడే అనేటటువంటి కుటుంబానికి చెందింది. అండ్ ఈ హెచ్ఐవిలో కేంద్రక పదార్థం ఏంటిది, మనకి ఆర్ఎన్ఏ అనేది దీని యొక్క కేంద్రక పదార్థం. సో హెచ్ఐవి ఉంది అలాగే ఎయిడ్స్ ఉంది అని ఉంటే వాళ్ళకి ఏ టెస్ట్లు చేస్తారు మనకి మెయిన్గా అంటే ఎలీసా టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో ఎలీసా ఫుల్ నేమ్ వచ్చేసి ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ ఎస్సే. సో ఇలాంటి టెస్ట్ అనేది ఈ ఎయిడ్స్ని గుర్తించడానికి చేయడం జరుగుతుంది. సో ఇది ఒక రక్త పరీక్ష అన్నమాట. సో ఈ ఎలిసా టెస్ట్ని గుర్తించింది ఎవరు, దీన్ని కనుగొనింది ఎవరు అంటే 1970వ సంవత్సరంలో ఎంగ్వెల్ అండ్ ప్లర్మన్. సో ఎంగ్వెల్ అండ్ ప్లర్మన్, సో వీళ్ళు కనుగొనడం జరిగింది 1970వ సంవత్సరంలో, రైట్. సో నెక్స్ట్ వన్, పెన్సిలిన్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్. సో పెన్సిలిన్ అనేది దేని నుండి సేకరించబడుతుంది? సో పెన్సిలిన్ అనేది మనకి ఫంగస్ నుంచి సేకరించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ బ్రీత్ టెస్ట్ యూజ్డ్ బై ట్రాఫిక్ పోలీస్ టు చెక్ డ్రంక్ అండ్ డ్రైవింగ్ యూజర్స్. సో తాగి డ్రైవింగ్ చేసే వాళ్ళని తనిఖీ చేయడానికి ట్రాఫిక్ పోలీసులు ఉపయోగించే శ్వాస పరీక్షలో దేన్ని ఉపయోగిస్తారు? సో ఒక శ్వాస పరీక్ష అనేది చేయడం జరుగుతుంది. అయితే ఆ శ్వాస పరీక్షలో దేన్ని యూజ్ చేస్తారు? సో ఆన్సర్ వచ్చేసి మనకి పొటాషియం డైక్రోమేటిక్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో పొటాషియం డైక్రోమేట్ సల్ఫ్యూరిక్ ఆమ్లంని ఆ శ్వాస పరీక్షలో యూజ్ చేయడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్, టైఫాయిడ్ ఫీవర్ ఈజ్ కాజ్డ్ బై. సో టైఫాయిడ్ జ్వరం అనేది దేని వల్ల వస్తుంది? సో టైఫాయిడ్ జ్వరం అనేది మనకి ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఓకే, సో ఈ టైఫాయిడ్ అనేది మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అది ఏ రకం బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అంటే సాల్మోనెల్లా టైఫీ. సో ఇలాంటి బ్యాక్టీరియా ద్వారా మనకి టైఫాయిడ్ అనేటటువంటి ఫీవర్ అనేది రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి వ్యాక్సిన్ కూడా ఇస్తారు. ఇచ్చే వ్యాక్సిన్ పేరేంటి అంటే ట్యాబ్ ఫుల్ నేమ్ ఏంటి అంటే మనకి టైఫాయిడ్ పారాటైఫాయిడ్ ఏ అండ్ బి వ్యాక్సిన్. సో టైఫాయిడ్ పారాటైఫాయిడ్ ఏ అండ్ బి వ్యాక్సిన్ వచ్చేసి మనకి ఏంటిది, అది టైఫాయిడ్కి ఇచ్చేటటువంటి ఒక వ్యాక్సిన్ అన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎడ్వర్డ్ జెన్నర్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో ఎడ్వర్డ్ జెన్నర్ దేనితో సంబంధం కలిగి ఉన్నారు? సో ఇతను వచ్చేసి ఒక వ్యాక్సిన్ ని కనుగొనడం జరిగింది. అలాగే సో అది వచ్చేసి మనకి స్మాల్ పాక్స్. సో ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేసి మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొదటిసారి కనుగొన్నటువంటి వ్యాక్సిన్ అన్నమాట. సో ఈ వ్యాక్సిన్ దేనికి కనుగొనడం జరిగింది అంటే స్మాల్ పాక్స్ ని తెలుగులో ఏమంటారు అంటే మసూచి అంటారు. సో దీనిని ఎడ్వర్డ్ జెన్నర్ కనుగొనడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ వన్, స్మాల్ పాక్స్ అంటే ఏమంటున్నాం, మసూచి అంటున్నాం. సో ఈ మసూచి అనేది దేని ద్వారా కలుగుతుంది మనకి అంటే ఒక వైరస్ ద్వారా కలిగేటటువంటి వ్యాధి ఇది. ఓకే,
సో దీన్నే స్ఫోటకం అంటారు, మసూచి అంటారు. సో ఏ వైరస్ ద్వారా వస్తుంది అంటే వారియోలా వైరస్. సో వారియోలా వైరస్ అనేటటువంటి ఈ వైరస్ ద్వారా ఈ మసూచి వ్యాధి అనేది వస్తుంది. సో నెక్స్ట్ వన్, అండ్ ఇంకొకటి పాయింట్ ఏంటంటే మన భారతదేశంలో పూర్తిగా నిర్మూలించబడినటువంటి వ్యాధి అన్నమాట ఈ స్మాల్ పాక్స్ అనేది. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొకటి మనకి ఎడ్వర్డ్ జెన్నర్ ని ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని కూడా పిలుస్తారు. ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అన్న, ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అన్న ఎవరు అంటే మనకి ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే, సో ఎందుకు అంటే ఫస్ట్ టైం వ్యాక్సిన్ కనుగొన్న వ్యక్తి, అలాగే ఈ వ్యాక్సినేషన్ ద్వారా ఇమ్యూనిటీ అనేది పెంచొచ్చు అని ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని చెప్పి పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, బీసీజీ వ్యాక్సినేషన్ ఈజ్ టు బి గివెన్ టు ఏ న్యూ బోర్న్ చైల్డ్. సో కొత్తగా పుట్టినటువంటి బిడ్డకి బీసీజీ టీకా అనేది ఎన్ని గంటల లోపల ఇవ్వాలి? సో ఎన్ని గంటల లోపల ఇస్తారు? మనకి 48 అవర్స్, విత్ ఇన్ 48 అవర్స్ అండి. పుట్టిన 48 గంటల్లోనే ఈ బీసీజీ వ్యాక్సిన్ అనేది ఇవ్వబడుతుంది. ఈ బీసీజీ ఫుల్ నేమ్ ఏంటంటే మనకి బ్యాసిల్లస్ కాల్మిటీ గోయిరిన్. సో బ్యాసిల్లస్ కాల్మిటీ గోయిరిన్ అంటారు దీని ఫుల్ నేమ్ వచ్చేసి. సో పుట్టిన పిల్లలకి 7 ప్రాణాంతక వ్యాధులు అనేవి ఉన్నాయి. సో వాటి నుంచి రక్షణ కల్పించడం కోసం మొత్తం 7 రకాల వ్యాక్సిన్స్ అనేవి ప్రభుత్వం దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చింది, అది కూడా ఫ్రీగా తీసుకొచ్చింది. సో ఫస్ట్ పుట్టిన 48 అవర్స్ లోనే బీసీజీ వ్యాక్సిన్ అనేది వేయడం జరుగుతుంది. సో ఇది మెయిన్ గా క్షయ, ట్యూబర్క్యులోసిస్ అనేది రాకుండా ఈ వ్యాక్సిన్ అనేది ఇస్తారు. అలాగే నెక్స్ట్ వన్ పోలియో వ్యాక్సిన్ ఇస్తారు, ఓపీవీ వ్యాక్సిన్ అంటాం, ఓరల్ పోలియో వ్యాక్సిన్. అలాగే నెక్స్ట్ డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్, మిజిల్స్ వీటి మీద కూడా ఇస్తారు. సో డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్ అనేది రాకుండా డిపిటి వ్యాక్సిన్ అనేది ఇవ్వబడుతుంది. అలాగే దీన్నే ట్రిపుల్ వ్యాక్సిన్ అని పిలుస్తారు, ఎందుకంటే 3 రకాల వ్యాధులకు సంబంధించింది. అలాగే మీజిల్స్ అని చూసాం కదా, సో ఈ మీజిల్స్ అనేది కూడా రాకుండా మీజిల్స్ వ్యాక్సిన్ అనేది ఇవ్వబడుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, లాకర్జా డిజార్డర్ ఇస్ ద అదర్ నేమ్ ఆఫ్ ద డిసీజ్. లాకర్జా వ్యాధి యొక్క ఇతర పేరు. సో ఈ వ్యాధి యొక్క ఇతర నేమ్ వచ్చేసి మనకి టెటనస్ అంటారు. సో టెటనస్ ని తెలుగులో ఏమంటారు అంటే ధనుర్వాతం. సో ఈ ధనుర్వాతం అనే దాన్ని టెటనస్ అంటారు. సో దీన్నే లాకర్జా అని కూడా పిలుస్తారు అన్నమాట, రైట్. సో ఈ ధనుర్వాతం రాకుండా ఇచ్చేటటువంటి వ్యాక్సిన్ వచ్చేసి టీటీ, దట్ మీన్స్ టెటనస్ టాక్సాయిడ్. టెటనస్ టాక్సాయిడ్ అనేటటువంటి వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్. సో నెక్స్ట్ వన్, సో ఇంకోటి ఏంటంటే ఇది మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఈ టెటనస్ అనేది. ఓకే, సో అది కూడా ఏ బ్యాక్టీరియా మనకి క్లాస్ట్రీడియం టెటానీ. క్లాస్ట్రీడియం టెటానీ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ టెటనస్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ వన్, ద కాజేటివ్ ఆర్గానిజం ఆఫ్ డెంగ్యూ ఫీవర్ ఈజ్. సో డెంగ్యూ జ్వరం యొక్క కారణజీవి ఏంటిది? సో డెంగ్యూ జ్వరం వచ్చేసి మనకి మెయిన్ గా వైరస్ ద్వారా వస్తుంది ఇది, రైట్. సో అది ఏ వైరస్ ద్వారా కలుగుతుంది అంటే మనకి ఫ్లావీ వైరస్. ఫ్లావీ వైరస్ అనేటటువంటి వైరస్ ద్వారా మనకి డెంగ్యూ ఫీవర్ వస్తుంది. సో మొట్టమొదటిసారిగా గుర్తించినటువంటి వైరల్ ఫీవర్ ఏంటిది అంటే మనకి ఈ డెంగ్యూ ఫీవరే. ఓకే, సో ఇంకొకటి మనకి ఫ్లావీ వైరస్ ద్వారా వస్తుంది, అలాగే ఒక దోమ ద్వారా కూడా వ్యాపిస్తుంది. అది ఏ దోమ అంటే ఏడిస్ దోమ. సో ఏడిస్ దోమ ద్వారా కూడా మనకి వ్యాప్తి చెందేటటువంటి ఫీవర్ ఏంటిది డెంగ్యూ ఫీవర్, రైట్. సో దీనివల్ల ఏమవుతుంది, మన రక్తంలో రక్త ఫలకికలు అలాగే ప్లేట్లెట్స్ వీటి సంఖ్య అనేది తగ్గిపోతుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్, ఫుల్ ఫామ్ ఆఫ్ ద ఇన్ఫెక్షియస్ డిసీజ్ సార్స్ ఈజ్. సో సార్స్ యొక్క ఇది ఒక అంటువ్యాధి. సో దీని యొక్క పూర్తి రూపం ఏంటిది అంటే పూర్తి ఫుల్ ఫామ్ ఏంటిది అని అడుగుతున్నారు. సో సార్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, రైట్. సో ఇది ఒక వైరస్ ద్వారా వ్యాప్తి చెందుతుంది. మెయిన్ గా ఇది ఊపిరితిత్తులకి సంబంధించినటువంటి వ్యాధి, ఇది లంగ్స్ కి సంబంధించినటువంటి వ్యాధి. వై ఎక్సెసివ్ హీటింగ్ అండ్ రిపీటెడ్ యూజ్ ఆఫ్ కుకింగ్ ఆయిల్ ఆర్ మోస్ట్ అన్డిజైరబుల్. సో వంట నూనెని అధికంగా వేడి చేయడం మరియు పదే పదే దాన్ని ఉపయోగించడం ఎందుకు అవాంఛనీయమైంది, ఎందుకు దాన్ని ఎక్కువగా యూజ్ చేయరు అంటే దానికి ఆన్సర్ వచ్చేసి మనకి దాని ద్వారా మనకి క్యాన్సర్
సంబంధించిన పదార్థాలు అనేవి ఉత్పత్తి అవుతాయి అనే ఉద్దేశంతోనే, అది కూడా బెంజ్ పైరింగ్, ఇవేంటివి కార్సినోజెనిక్ సబ్స్టెన్సెస్ అన్నమాట. సో ఇలాంటి క్యాన్సర్ రకానికి చెందినవి ఉత్పత్తి అవుతాయి అనే ఉద్దేశంతో ఎక్కువగా పదే పదే వంట నూనెని యూజ్ చేయరు అనమాట, అంటే ఎక్కువగా హీట్ చేసింది. అండ్ నెక్స్ట్ వన్, సో అలాగే మా జీజేపీ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. దీనిలో మనకి రీజనింగ్, అర్థమెటిక్, మోడర్న్ హిస్టరీ, ఏపీ హిస్టరీ క్లాసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ క్లాసెస్ అన్ని కూడా మనకి ప్రతి ఎగ్జామ్ కి యూజ్ అవుతాయి. సో ఏదైనా డౌట్ ఉంటే కనుక ఈ నెంబర్ కి వాట్సాప్ చేయండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్, టాక్సికాలజీ ఈజ్ రిలేటెడ్ టు ద స్టడీ ఆఫ్. సో టాక్సికాలజీ అనేది దేని అధ్యయనానికి సంబంధించింది? సో టాక్సిక్స్ అంటే మెయిన్ గా ఏంటివి, మనకి పాయిజన్స్ కి సంబంధించింది. సో దానికి సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు అంటే, మనకి దేనికి సంబంధించింది అంటే పాయిజన్స్ కి సంబంధించింది. అంటే విషంకి సంబంధించి ఏదైనా అధ్యయనం చేస్తే దాన్ని టాక్సికాలజీ అంటారు. అలాగే విచ్ డిసీజ్ యూజువల్లీ స్ప్రెడ్స్ త్రూ ఎయిర్. సో ఏ వ్యాధి గాలి ద్వారా వ్యాపిస్తుంది? సో గాలి ద్వారా మనకి మెయిన్ గా చాలా రకాల వ్యాధులు వ్యాపిస్తాయి. సో ఏది మెయిన్ గా అంటే ట్యూబర్క్యులోసిస్, రైట్. సో ట్యూబర్క్యులోసిస్ మనకి ఎక్కువగా గాలి ద్వారా వస్తుంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి గాలి ద్వారా వచ్చేవి. సో అవి మనకి మెయిన్ గా జలుబు, కోల్డ్, అలాగే స్వైన్ ఫ్లూ, మసూచి, న్యూమోనియా, డిఫ్తీరియా, క్షయ, సాస్, ఇవన్నీ కూడా మనకి గాలి ద్వారా వ్యాపించేటటువంటి వ్యాధులే. సో ట్యూబర్క్యులోసిస్ గురించి చూస్తే మనకి ఇది వచ్చేసి ఇది మనకి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది, రైట్. సో ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది? మనకి మైకోబాక్టీరియం. సో మైకోబాక్టీరియం అనేటటువంటి అనే బ్యాక్టీరియా ద్వారా ఈ ట్యూబర్క్యులోసిస్ వస్తుంది. సో మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అంటాము దీన్ని, బ్యాక్టీరియా నేము. సో దీనివల్ల మెయిన్ గా మనకి లంగ్స్ కి ఎఫెక్ట్ అవడం జరుగుతుంది. సో దీని నివారణకి యూజ్ చేసేటటువంటి చికిత్సకి పేరేంటి? అది మనకి డాట్స్ చికిత్స అంటాం. డాట్స్ ఫుల్ నేమ్ వచ్చేసి డైరెక్ట్లీ అబ్జర్వ్డ్ ట్రీట్మెంట్ షార్ట్ కోర్స్, రైట్. సో ఈ పద్ధతి ద్వారానే దీనికి చికిత్స అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్, టైఫాయిడ్ ఈజ్ కాజ్డ్ బై. సో టైఫాయిడ్ దేని వల్ల సంభవిస్తుంది? సో టైఫాయిడ్ అనేది మెయిన్ గా బ్యాక్టీరియా వల్ల వస్తుంది. సో అది ఏ బ్యాక్టీరియాలో వస్తుంది? మనకి సాల్మోనెల్లా టైఫీ, రైట్. సో ఇది ఆల్రెడీ చూసేసాం మనం క్వశ్చన్. నెక్స్ట్ వన్, ద ఎక్స్పాన్షన్ ఫర్ ఎయిడ్స్ ఈజ్. సో ఎయిడ్స్ కి ఫుల్ నేమ్ ఏంటిది? మనకి అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. సో దీని గురించి కూడా ఫుల్ గా చూసేస్తాం. నెక్స్ట్, ద H5N1 వైరస్ ఇస్ విచ్ కాజెస్ బర్డ్ ఫ్లూ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై. సో బర్డ్ ఫ్లూ కి కారణమయ్యే H5N1 వైరస్ మొదట ఏ సంవత్సరంలో కనుగొనబడింది? సో ఏ సంవత్సరంలో కనుగొనబడింది? ఇది మనకి 1997, 1997 సంవత్సరంలో ప్రపంచంలో తొలిసారిగా బర్డ్ ఫ్లూ గుర్తించినటువంటి సంవత్సరం అన్నమాట ఇది. సో ఇది మన భారత్ లో ఎక్కడ గుర్తించారు అంటే, అది కూడా 2006 లో గుర్తించడం జరిగింది ఇండియాలో. సో వరల్డ్ లో వచ్చేసి 1997 అయితే, ఇండియాలో 2006 లో ఎక్కడ మనకి మహారాష్ట్రలో గుర్తించారు, మహారాష్ట్రలోని నవాపూర్. అండ్ ఈ వ్యాధికి సంబంధించి H5N1 అనేది మెయిన్ గా దీన్ని బర్డ్ ఫ్లూ అంటారు. సో బర్డ్ ఫ్లూకి ఏ వైరస్ వల్ల వచ్చింది ఇది మనకి అంటే H5N1 వైరస్ అన్నమాట. సో ఈ కారక వైరస్ ద్వారా బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది, రైట్. సో మెయిన్ గా ఇది పక్షులకి అన్నమాట, పక్షులకి, కోళ్ళకి సంబంధించినటువంటి వైరస్ ఇది, రైట్. సో నెక్స్ట్ వన్, సో పక్షుల ద్వారా మానవునికి ఇది ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. సో నెక్స్ట్ వన్, సో అలాగే మనకి బర్డ్ ఫ్లూ కాకుండా స్వైన్ ఫ్లూ కూడా ఉంది. సో స్వైన్ ఫ్లూ వచ్చేసి మనకి H1N1. సో ఈ వ్యాధికారక వైరస్ ద్వారా మనకి స్వైన్ ఫ్లూ అనేది వస్తుంది. అలాగే ఎల్లో ఫీవర్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై. సో పసుపు జ్వరం అనేది దేని ద్వారా వస్తుంది మనకి అంటే ఏడిస్ దోమ ద్వారా. ఓకే, సో ఏడిస్ దోమ ద్వారా మనకి డెంగ్యూ ఫీవర్, అలాగే ఎల్లో ఫీవర్. నెక్స్ట్ వన్, ఫస్ట్ సక్సెస్ఫుల్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ వాజ్ డన్ బై. సో మొట్టమొదటిసారిగా గుండె మార్పిడి అనేది ఎవరు చేయడం జరిగింది? సో అతను సిఎన్ బర్నార్డ్. సో ఇతను సక్సెస్ఫుల్ గా హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, ద డిసీజ్ ఇన్ విచ్ ద షుగర్ లెవెల్ ఆఫ్ బ్లడ్ ఇంక్రీజెస్ ఈజ్ నోన్ యాజ్. సో రక్తం యొక్క చక్కెర స్థాయి అనేది పెరుగుతుంది అనమాట. సో అలాంటి వ్యాధిని ఏమంటారు? సో బ్లడ్ ఇంక్రీజెస్ అంటే మనకి ఇక్కడ డయాబెటిస్ ఇన్సిపిడస్ అంటాము, DI. సో నెక్స్ట్ వన్, ట్రిపుల్
triple vaccine is administered to a newborn child to immunize it against. సో ట్రిపుల్ వ్యాక్సిన్ అనేది కొత్తగా పుట్టినటువంటి బిడ్డకి రోగ నిరోధక శక్తి కోసం ఇవ్వడానికి దేనికి ఇవ్వబడుతుంది అని అడుగుతున్నారు. సో ట్రిపుల్ వ్యాక్సిన్ అనేది దేనికి ఇస్తారు? సో ఆన్సర్ వచ్చేసి ఆల్రెడీ మనం చూసాం, డిపిటి. సో దట్ మీన్స్ whooping cough, tetanus, diphtheria. సో డిప్తీరియా, పర్టుసిస్, టెటనస్ ఈ 3 వ్యాధులు అనేవి రాకుండా చిన్నపిల్లల్లో ఈ ట్రిపుల్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డిఫ్తీరియా అంటే మనకి ఏమంటాం, అది కంఠం వాస్తుంది అనమాట, దాన్ని డిఫ్తీరియా. ఓకే, సో ఇది కూడా మనకి బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి వ్యాధులే ఈ 3 కూడా ఈ డిపిటి అంటే. సో ఫస్ట్ దాని గురించి చూస్తే మనకి డి అంటే మనకి డిఫ్తీరియా. సో ఇది వచ్చేసి కార్నీ బ్యాక్టీరియా. సో ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది? కార్నీ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. సో నెక్స్ట్ పర్టుసిస్. సో పర్టుసిస్ అనేది బోర్డుటెల్లా పర్టుసిస్ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. అలాగే టెటనస్ ఆల్రెడీ చూసేసాం, ఇది క్లస్ట్రిడియం టెటానీ అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా ఇవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ద కాజేటివ్ ఏజెంట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ ఈజ్. సో క్షయ వ్యాధి కారణమయ్యేటటువంటి ఏజెంట్ ఏంటిది? సో ఇది మనకి బ్యాక్టీరియా ద్వారానే వస్తుంది. సో ఆన్సర్ వచ్చేసి మైకోబాక్టీరియం. సో ఈ బ్యాక్టీరియా ద్వారా మనకి ఈ ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధి అనేది వస్తుంది. నెక్స్ట్ వన్, రింగ్ వార్మ్ ఈజ్ విచ్ టైప్ ఆఫ్ డిసీజ్. సో రింగ్ వార్మ్ అనేది ఏ రకమైన వ్యాధి? సో దీన్నే మనం తామర అని కూడా అంటాము, రైట్. సో ఇది మనకి దేని ద్వారా వస్తుందంటే ఫంగల్ డిసీజ్ ఇది. ద వెక్టర్ దట్ ట్రాన్స్మిట్స్ కలరా ఈజ్. సో కలరాని ప్రసారం చేసేటటువంటి వెక్టర్ ఏంటిది? సో ఆన్సర్ వచ్చేసి ఏంటి మనకి అంటే దేని ద్వారా వ్యాపిస్తుంది అని అడుగుతున్నారు. సో కలరా అనేది మనకి హౌస్ ఫ్లైస్ అంటే ఈగలు. సో ఈగల ద్వారా మనకి ఎక్కువగా కూడా కలరా అనేది వ్యాపిస్తుంది. సో కలరా అనేది మెయిన్ గా మనకి బ్యాక్టీరియా ద్వారా వచ్చేటటువంటి వ్యాధి. సో ఇది బ్యాక్టీరియా డిసీజ్. ఓకే, సో అది ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అంటే మనకి విబ్రియో కలరా అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా రావడం జరుగుతుంది. సో మెయిన్ గా మనకి ఏదైనా కలుషితమైనటువంటి ఆహారం తిన్నా కానీ, వాటర్ వల్ల కానీ వస్తుందన్నమాట. సో మెయిన్ గా ఈగల వల్ల కూడా మనకి ఈ కలరా లాంటి వ్యాధులు అనేవి వస్తాయి. సో దీని ద్వారా వాంతులు, విరేచనాలు, సో అలా బాడీలో ఉన్న వాటర్ అంతా పోతుందన్నమాట. సో దానివల్ల మనకి బాడీ అనేది డీహైడ్రేషన్ అయిపోతుంది. సో దీనికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్స్ యొక్క వాటర్ అనేది ఇవ్వాలన్నమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, కామన్ కోల్డ్ ఈజ్ నాట్ క్యూర్డ్ బై యాంటీబయాటిక్స్ బికాస్ ఇట్ ఈజ్. సో సాధారణ జలుబు అనేది యాంటీబయాటిక్స్ ద్వారా నయం కాదు. సో ఎందుకు అని అడుగుతున్నారు. సో సాధారణ జలుబు అనేది మనకి యాంటీబయాటిక్స్ ద్వారా అవ్వదు. సో ఇది వచ్చేసి మనకి ఎందుకంటే ఇది వైరస్ వల్ల వస్తుంది కాబట్టి. ఓకే, సో వైరస్ వల్ల వస్తుంది కాబట్టి ఇది యాంటీబయాటిక్స్ వల్ల అయితే వెళ్ళదన్నమాట. సో కోల్డ్ అనేది మనకి ఏ వైరస్ ద్వారా వస్తుంది అంటే రైనో వైరస్ ఆర్ రీనో వైరస్ అంటాము. సో ఈ వైరస్ ద్వారా కోల్డ్ అనేది వ్యాప్తి చేస్తుంది అనమాట. సో జస్ట్ ఒక ఎయిర్ ద్వారా కానీ సో వాళ్ళని అంటుకున్నా కానీ మనకి వస్తుంది అనమాట కోల్డ్ అనేది. సో నెక్స్ట్ వన్, అల్జీమర్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద డెఫిషియన్సీ ఆఫ్. సో మానవుల్లో అల్జీమర్ వ్యాధి అనేది దేని లోపంతో సంబంధం కలిగి ఉంది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఎసిటైల్ కోలిన్. సో ఎసిటైల్ కోలిన్ అనేటటువంటి లోపంతో మనకి ఆ డెఫిషియన్సీ ద్వారా ఈ అల్జీమర్స్ డిసీజ్ అనేది ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వన్, సికిల్ సెల్ అనీమియా హ్యాస్ నాట్ బీన్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద ఆఫ్రికన్ పాపులేషన్ బికాస్. సో సికిల్ సెల్ అనీమియా అనేది ఆఫ్రికన్ జనాభా నుండి తొలగించబడలేదు, ఎందుకు అని అడుగుతున్నారు. సో ఈ సికిల్ సెల్ అనీమియా అంటే మనకి ఎర్ర రక్త కణాలు అనేవి ఒక కొడవలి ఆకారం ఉంటుంది కదా. సో ఆ ఆకారంలోకి మారిపోయి రక్త కణాలు అనేవి గాయపరుస్తుంది అనమాట ఈ సికిల్ సెల్ అనీమియా వ్యాధి అనేది. ఓకే, సో ఇది ఎక్కువగా ఆఫ్రికా కంట్రీస్ లో ఉంటుంది అనమాట. సో అయితే ఆఫ్రికన్ కంట్రీస్ లో ఈ రోగం ఉన్నా కానీ అక్కడి నుంచి దీన్ని తొలగించలేదు. ఎందుకు అంటే అది ఇట్ ప్రొవైడ్స్ ఇమ్యూనిటీ అగైన్స్ మలేరియా. సో మలేరియాకి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి అనేది అందించడం జరుగుతుంది కాబట్టి
ఆఫ్రికా నుంచి ఈ సికిల్ సెల్ అనీమియా అనేది తొలగించబడలేదు అనమాట. ఓకే, సో ఇక్కడ మలేరియా వచ్చింది కాబట్టి సో ఇది మనకి వన్ టైప్ ఆఫ్ ఫీవర్. సో ఈ మలేరియా అనేది దేని కారకం ద్వారా వస్తుంది మనకి అంటే ఇది వైరస్ టైపా బ్యాక్టీరియా టైపా అంటే కాదు. సో ఇది వచ్చేసి మనకి ప్రోటోజోవా టైప్. సో ప్రోటోజోవాల ద్వారా వచ్చేటటువంటి వ్యాధి ఇది మలేరియా అనేది. సో దాని కారకం ఏది మనకి అంటే ప్లాస్మోడియం. సో ప్లాస్మోడియం అనేటటువంటి వ్యాధి కారకం ద్వారా ఈ మలేరియా అనేది రావడం జరుగుతుంది. ఓకే, సో అలాగే దేని ద్వారా వ్యాప్తి చెందుతుంది ఇది అంటే ఆడ దోమ కాటు వలన కూడా ఆడ ఎనాఫిలిస్, ఆ దోమ పేరేంటి ఆడ ఎనాఫిలిస్ దోమ. సో దీని కాటు ద్వారా కూడా మనకి మలేరియా అనేది వ్యాప్తి చెందుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, ద ఆర్గానిజం విచ్ కాజెస్ న్యూమోనియా ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్. సో మానవుల్లో న్యూమోనియాకి కారణమయ్యేటటువంటి జీవి ఏది? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఆట్రికస్. ఓకే, సో ఇది మనకి ఇక్కడ న్యూమోనియా వచ్చింది కాబట్టి ఈ న్యూమోనియా అనేది మనకి ఇది బ్యాక్టీరియల్ డిసీజ్. సో దేని ద్వారా ఏ బ్యాక్టీరియా ద్వారా వస్తుంది అంటే మనకి డిప్లోకోకస్ న్యూమోనియా. డిప్లోకోకస్ న్యూమోనియా అనేటటువంటి బ్యాక్టీరియా ద్వారా ఇది వ్యాప్తి చెందడం జరుగుతుంది. రైట్, సో మెయిన్గా ఇది ఊపిరితిత్తుల మీద శ్వాసనాళం మీద ప్రభావం చూపిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్, which test is used to estimate the level of blood alcohol by analyzing the breath of persons drinking alcohol. సో మద్యం సేవించే వ్యక్తుల యొక్క శ్వాసని విశ్లేషించడం ద్వారా రక్త ఆల్కహాల్ స్థాయిని అంచనా వేయడానికి ఏ పరీక్షను ఉపయోగిస్తారు? సో మద్యం సేవించే వ్యక్తులకి పరీక్ష నిర్వహిస్తారు కదా. సో దాంట్లో బ్లడ్ ఆల్కహాల్ స్థాయి, ఆల్కహాల్లో బ్లడ్ అనేది ఎంత స్థాయిలో ఉంది వాళ్ళ శ్వాసలో అనేది ఎస్టిమేట్ చేయడం కోసం డోప్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఓకే, సో ఇవి టోటల్గా మనకి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.